So this is a agile Scrum framework, okay, complete framework. So product owner, so we get the inputs from executives, team holders, customers, etc. Product owner will cut the, will make the epic. This is called as epic. The inputs what we get to product owner epic, he will make the epic into user stories, okay, and keep Okay. them in product backlog. Product backlog లో పెడతాడు ఇక్కడ. Mm. ఎపిక్ అంటే Mm. ఏంటి, ఒక బిగ్ మాడ్యూల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఓకే. ఆ బిగ్ మాడ్యూల్, ఆ పెద్ద మాడ్యూల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏం చేస్తారంటే కొన్ని స్టోరీస్ కింద డివైడ్ చేస్తాడు, చిన్న చిన్న పనుల కింద డివైడ్ చేస్తాడు అనమాట, ఓకే. చేసి ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో పెడతాడు, ఓకే. సో ఫ్రమ్ Okay. ప్రొడక్ట్ బ్యాక్లాగ్ విల్ గో టు, విల్ హ్యావ్ ద టీమ్ విల్ హ్యావ్ ద sprint planning meeting. Sprint planning meeting, what they will do is like all the team members will sit and they will discuss about the story, about the stories Okay. created by product owner, okay. Okay. So we'll discuss on the stories and we'll give some points, estimating story points. Story points and ఏంటంటే, so these points would be showing the intensity of the story. So if it is a 1 point story or a 3 point story, so there is nothing much to do, very small change, Mm. that's all. If it is a five Okay. point, there is something to do. 8 point means okay, it's a very important story. 13 point means it is a very, very, very big story. Okay. Okay. If anybody see the story points, they should understand that this is a big story or small story. Okay. So after having the points to the story, he will move the stories to sprint backlog. Sprint backlog means sprint is where we do current work. ఓకే. Okay. సో ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ లో నుంచి మీటింగ్ అయిపోయాక స్ప్రింట్ బ్యాక్‌లాగ్ లోకి మూవ్ చేస్తారు స్టోరీస్‌ని. Mm. సో ఈ స్టోరీస్‌ని ఇక్కడ స్ప్రింట్ బ్యాక్‌లాగ్ మూవ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఈ స్టోరీస్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ టాస్క్స్ క్రియేట్ చేసుకుంటారనమాట. టాస్క్స్ అంటే ఎలాంటి టాస్క్స్, డెవలపర్ ఏం చేయాలి, క్యూఏ ఏం చేయాలి, అయన్నీ ఆ టాస్క్స్ అంటే డెవలపర్ నీడ్ టు డెవలప్ ద కోడింగ్, నీడ్ టు డూ యూనిట్ టెస్టింగ్, నీడ్ టు డూ రిలీజ్ డాక్యుమెంట్ తయారు చేయాలి. క్యూఏ అయితే టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్ ప్రిపేర్ చేయడం ఒక టాస్క్ ఉంటది. అలాగే టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఒక డాక్యుమెంట్ ఉంటది, ఒక టాస్క్ ఉంటది. ఓకే. ఇలా టాస్క్స్ బ్రేక్‌ఔట్ చేస్తారు. సో బ్రేక్‌ఔట్ చేసాక ఈ స్ప్రింట్ మొత్తంకి టైమ్ స్పాన్ ఉంటది. 1-4 వీక్స్ జనరల్‌గా ఉంటది. నార్మల్ మార్కెట్‌లో అయితే 2 వీక్స్ చేసుకుంటారు. ఓకే. Okay. 2 వీక్స్ ఉంటది స్ప్రింట్ టైమ్. సో స్ప్రింట్ టైమ్ 2 వీక్స్ ఉంటది. స్ప్రింట్ టైమ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ డిసైడ్ చేస్తారు. చేశాక ఇక మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేసాక డైలీ స్క్రమ్ మీటింగ్ అని ఉంటది. డైలీ స్క్రమ్ మీటింగ్ అంటే ఏంటి, డైలీ 15 మినిట్స్ మీట్ అవుతారు టీమ్ మొత్తం. ఒక కామన్ టైమ్ అనుకోని అందరూ ప్రొడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు. సో ఎవరెవరు ఉంటారంటే ప్రొడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు, టీమ్ మెంబర్స్ మొత్తం, ఓకే. Okay. ప్రొడక్ట్ ఓనర్, టీమ్ మెంబర్స్ అండ్ స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్ విల్ ఆర్గనైజ్ ద మీటింగ్ అన్నమాట. సో ఈ స్క్రమ్ మాస్టర్ మీటింగ్ అరేంజ్ చేస్తారు డైలీ 15 మినిట్స్. ఈ 15 మినిట్స్ మీటింగ్ లో వాట్ విల్ డిస్కస్ ఇస్ లైక్ విల్ సీ, ఈచ్ మెంబర్ విల్ సే వాట్ వర్క్ హీ హాస్ డన్ అండ్ వాట్ ఆర్ ద ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ హీ హ్యావ్. ఎలా చెప్పాలంటే, లాస్ట్ 24 అవర్స్ ఐ హావ్ వర్క్డ్ ఆన్ పర్సనల్ డీటెయిల్స్ స్క్రీన్. I have written test cases and next 24 hours I will be working on the same, or I will be working on the emergency contacts అని చెప్తాం. Okay. సో ఇలా చెప్పేటప్పుడు మనకేమైనా డౌట్స్ ఉన్నాయనుకో, Mm. క్వెషన్స్ మీద, ఆ స్టోరీ గురించి మనకేమైనా డౌట్స్ ఉంటే ఐ హావ్ ఎన్ ఓపెన్ ఫర్ క్వెషన్ అని చెప్పాలి. ఆన్ ద స్టోరీ అంటాం. సో అలా ఓపెన్ ఫర్ క్వెషన్ ఉంది అన్నప్పుడు స్క్రమ్ మాస్టర్ రాసుకుంటాడు. ఎవరెవరికి ఓపెన్ ఫర్ క్వెషన్స్ ఉన్నాయి అనేది స్క్రమ్ మాస్టర్ రాసుకుంటాడు. ఓకే. Okay. రాసుకున్నాక మొత్తం అందరూ వాళ్ళ లాస్ట్ 24 అవర్స్ ఏం వర్క్ చేశారు, నెక్స్ట్ 24 అవర్స్ ఏం వర్క్ చేస్తారు చెప్పిన తర్వాత ఒక్కొక్కరు ఈ ఓపెన్ ఫ్లోర్ క్వశ్చన్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరి గురించి వాళ్ళందరితో డిస్కస్ చేస్తారనమాట. సో ఫస్ట్ వన్ బై వన్ వస్తారు. సో ఒకతను అడుగుతాడు, నాకు ఇగో ఇది అర్థం కాలేదు, ఇక్కడ ఏం చేయాలి, ఇది అసలు దీని అవుట్పుట్ ఏంటి అని. అప్పుడు ప్రొడక్ట్ ఓనర్కి అర్థమైతే ప్రొడక్ట్ ఓనర్ చెప్తాడు, ప్రొడక్ట్ డెవలపర్ ఎవరికి అర్థమైతే వాళ్ళ టీంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, డిస్కస్ చేస్తారు. Okay. చేసి Mm. డౌట్స్ క్లారిఫై, అలా ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ అన్నీ అయిపోతే మీటింగ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒక రోజు ఒక టైంలో మీట్ అవుతారు. అలా మీట్ Mm. అయిపోయి అంతా అయిపోయి ఇప్పుడు 2 వీక్స్ టైం పెట్టాం కదా మనం ఇక్కడ. సో 2 Mm. వీక్స్ టైం అయిపోయింది. లాస్ట్ రోజుకొచ్చింది.
లాస్ట్ రోజుకి వచ్చేటప్పుడు మనం చెప్పుకున్నాము డెఫినేషన్ ఆఫ్ రెడీ, డెఫినేషన్ ఆఫ్ డన్. ఓకే. స్క్రమ్ మాస్టర్ ఏం అవును. చేస్తాడంటే డెఫినేషన్ ఆఫ్ రెడీ అంటే ఇక్కడ ఈ టీమ్ మెంబర్స్ వర్క్ చేయడానికి కావాల్సిన అన్ని ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాడు. ఓకే. ఓకే. ఈ ఓకే. డెఫినేషన్ ఆఫ్ డన్ అంటే ఈ స్ప్రింట్ రివ్యూ అంటే ఈ లాస్ట్ రోజుకి వచ్చాం కదా! లాస్ట్ రోజుకి వచ్చేసరికి మనము స్ప్రింట్ రివ్యూ ఇస్తాం అన్నమాట. రివ్యూ అంటే ఏంటి? మనం చేసిందంతా మన వాళ్ళకి చూపిస్తాం. హ్మ్. చూపించినప్పుడు అది వాళ్ళు ఆహ్, వె మనం చేసిన వర్క్‌ని వాళ్ళకి డెమాన్‌స్ట్రేట్ చేస్తామనమాట. మన ప్రాజెక్ట్‌ని. ఓకే. మన యూజర్ స్టోరీస్‌ని. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్ని యూజర్ స్టోరీస్ కూడా ఎక్కువ టెస్టర్సే డెమాన్‌స్ట్రేట్ చేస్తారు. డెవలపర్స్ చెయ్యరు హ్మ్. 99%. ఏదైనా టెక్నికల్ యాస్పెక్ట్ అయితే డెవలపర్స్ చేస్తారు. అప్పుడు ఈ స్ప్రింట్ రివ్యూ డెమో చేసే ముందు డెఫినిషన్ ఆఫ్ డన్ అంటే రివ్యూ చేయడానికి ముందు ఇప్పుడు ఈ టీమ్ మెంబర్స్ యొక్క టాస్క్‌లన్నీ కంప్లీట్ అయిపోయినాయా లేదా? ఏమైనా డిఫెక్ట్స్ లాగ్ చేస్తే డిఫెక్ట్స్ అన్ని క్లోజ్ అయినాయా లేదా? వీళ్ళు ఒక్కొక్క హ్మ్. టాస్క్‌కి ఒక 3 అవర్స్ అని, 5 అవర్స్ అని ఇస్తారు కదా! ఈ అవర్స్ అన్ని కంప్లీట్ చేసారా లేదా? ఏమన్నా వర్క్ పెండింగ్ ఉందా? అన్ని స్టోరీస్ స్ప్రింట్‌లోని అన్ని స్టోరీస్ అయిపోయినాయా? ఇయన్నీ చెక్ చేస్తారన్నమాట. దట్ ఈస్ కాల్డ్ డెఫినిషన్ ఆఫ్ డన్. స్క్రమ్ మాస్టర్ ఓకే. చేస్తాడు ఇవన్నీ. ఇయన్నీ చెక్ చేసుకున్నాక స్ప్రింట్ రివ్యూ అరేంజ్ చేస్తాడు. మీటింగ్ పెడతాడు. సో, మీటింగ్ పెట్టినప్పుడు దగ్గరికెళ్తారు. మీటింగ్‌లో చూపిస్తారు. అంతా ఓకే అయిపోతది. ఇంకా స్టోరీస్ కొన్ని అప్రూవ్ అయితే కొన్ని అప్రూవ్ కావు. హ్మ్. అయిపోయినంక నెక్స్ట్ ఏం చేస్తారంటే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అని ఉంటది. ఈ రెట్రోస్పెక్టివ్ ఏంటి అంటే మీటింగ్ అయిపోయిన తెల్లారి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. రివ్యూ డెమాన్‌స్ట్రేట్ అయిపోయిన తెల్లారి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. టీమ్ మెంబర్స్ మొత్తం. హ్మ్. పెట్టుకొని లాస్ట్ 15 డేస్‌లో ఏం నేర్చుకున్నాము? మనం ఏం చేసాము? వాట్ వెంట్ వెల్? ఏం జరిగింది మన లాస్ట్ స్ప్రింట్‌లో? ఏం జరగలేదు? మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి? ఓకే. ఓకే. ఇవి నేర్చుకుంటాం. ఇవన్నీ డిస్కస్ చేస్తామన్నమాట. ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసి నోట్స్ రాసి పెట్టుకొని అవి మిస్టేక్స్ నెక్స్ట్ స్ప్రింట్‌లో అలా జరగకుండా చూస్తాం. ఇవన్నీ ఎవరు చేస్తారంటే స్క్రమ్ మాస్టర్ చేస్తాడు. ఓకే. హ్మ్. దిస్ ఈస్ కంప్లీట్ ఎజైల్ ప్రాసెస్. ఓకే. హ్మ్. ఎజైల్ స్క్రమ్. ఇక్కడితో స్క్రమ్ అయిపోయింది. ఎజైల్ మెథడాలజీ అయిపోయింది. ఓకే. ఓకే. ఎజైల్ మెథడ్‌లో మనకి ఆహ్, జీరా టూల్, ర్యాలీ టూల్ 2 వాడతారు. ఓకే. ఓకే. జీరా గాని, ర్యాలీ గాని వాడతారు. ర్యాలీ. ఎజైల్ మెథడాలజీకా? ఎజైల్ మెథడాలజీ. హ్మ్. కానీ ర్యాలీ తక్కువ వాడతారు. జీరా ఎక్కువ వాడతారు. ఓకే. 2 కూడా సేమ్. 2 కూడా సేమ్ ఇదనమాట. పెద్ద తేడా ఏమీ ఉండదు రెండిటికి మధ్య. హ్మ్. అంటే పర్పస్ ఈస్ సేమ్. ఓకే. సో, ఆహ్, జీరా టూల్ మనం ఇప్పుడు జీరా టూల్ ఎలా వాడతాము ఏంటి చూద్దాం. ఓకే.
సో మనం జీరా టూల్ నుంచి ఏం నేర్చుకుంటామంటే సో జీరా ఇస్ ఎ agile management tool. Okay. Agile management tool. Okay. సో దీంట్లో ఆల్ స్క్రమ్ యాక్టివిటీస్ ఉంటాయి. వాట్ మనం ఏం నేర్చుకుంటామంటే హౌ టు ఇన్స్టాల్ ఆర్ వర్క్ ఆన్ టూల్. ఇది ఏంటంటే వర్క్ ఆన్ టూల్ ఇది. సో దీంట్లో సాఫ్ట్వేర్ అంటూ సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఏమి ఉండదు. సో మనం ఏం చేస్తామంటే ఇది క్లౌడ్లోనే వర్క్ చేస్తాం అనమాట. సో వెబ్సైట్ how to create project in Jira, how to add user stories, how to create backlogs, epic, etc. ఇవన్నీ నేర్చుకుంటాం ఇందులో. సో ఎలా అంటే సో గూగుల్లోకి వెళ్ళి జీరా అని కొట్టండి. కొట్టినప్పుడు ఇలా వస్తుంది. సో ఇక్కడ గెట్ ఇట్ ఫ్రీ అని ఉంది. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇట్లా చూపిస్తుంది. ఓకే, మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైనా ఒక మెయిల్ ఐడి ఇవ్వాలి మీరు. ఓకే, నాది ఏంటంటే ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నా కాబట్టి నాకు అలా వస్తుంది. ఓకే, ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది. గూగుల్ నుంచి ఒక ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టము. మీరు గూగుల్ నుంచి ఒక ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని ఇలాగా ఇట్లా వస్తుంది. క్రియేట్ యువర్ అకౌంట్, క్రియేట్ చేస్తే ఇక్కడ ఈమెయిల్ వచ్చింది. ఇక్కడ క్లెయిమ్ యువర్ సైట్ అంటే ఇక్కడ నువ్వు ఏదైనా ఒక నీ వెబ్సైట్ పేరు ఇవ్వాలి, కంపెనీ పేరు కానీ ఏదైనా. సో ఇట్లా ఇస్తే ఏమవుతుందంటే చూడు, ఓకే. సో ఇప్పుడు నేను ఇది ఇచ్చాను, టెస్టింగ్ ఇలా ఇచ్చాను, టెస్టింగ్ 2104.atlassian.net. ఓకే, అగ్రీ కొడితే నీకు ఈ మెయిల్ ఐడికి ఒక వర్క్ ఈమెయిల్ వెళ్తుంది. సో ఇట్లా అడుగుతుంది, వాట్ టైప్ ఆఫ్ టీమ్ వర్క్ యు ఆర్, సేల్స్, ఆపరేషన్స్ అని అడుగుతుంది. జస్ట్ స్కిప్ ద క్వశ్చన్. ఓకే, విచ్ ఆర్ ద బెస్ట్ డిస్క్రైబ్స్ యూ, ఇది కూడా అవసరం లేదు, స్కిప్ ద క్వశ్చన్. సో ఇప్పుడు సైట్ ఏంటి, టెస్టింగ్ 2104 నేమ్తో .atlassian.net సైట్ బిల్డ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, లెట్ మై టీమ్మేట్స్ ఇన్వైట్ అని పెట్టేసి నెక్స్ట్ కంటిన్యూ పెట్టేసి నువ్వు ఏదైనా ఇమెయిల్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ న్యూ టు ఎక్స్పీరియన్స్డ్ విత్ న్యూ టు జీరో, మై టీమ్ ఈస్ న్యూ టు agile methods, experienced with agile methods. We spend time working on futures.
వీ హ్యావ్ ఏ టైట్ Okay. షెడ్యూల్ ఉందా, ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఉందా? టైట్ Okay. కొట్టేసి నెక్స్ట్ కొట్టు, ఇలా వస్తుంది. సో హియర్ మనం ఏదైనా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి, కాన్బాన్ టెంప్లెట్, స్క్రమ్ ఏంటి అనేది. సో విల్ సెలెక్ట్ స్క్రమ్, రికమెండెడ్ స్క్రమ్. ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, Okay. హెచ్ఆర్ఎం అండర్ స్కోర్ మై ఇన్ఫో. ఓకే, మై ఇన్ఫో. ఓకే, దీనికి ఒక కీ వస్తుంది. ఈ కీ నీకు ఓకే అయితే అలాగే ఉంచు, లేదంటే నువ్వు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకో, అప్డేట్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ క్రియేట్ కొట్టాలి. క్రియేట్ కొట్టాక, సో దిస్ ఈజ్ యువర్ జీరా టూల్. ఓకే, Okay. నీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా నువ్వు ఎలా ప్రాక్టీస్ చేయాలో. అర్థమైంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనము బ్యాక్లాగ్కి వెళ్తాం. సో బ్యాక్లాగ్లో ఇక్కడ వర్షన్ ఎపిక్స్ అని ఉంటుంది. మనం ఎపిక్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎపిక్స్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడు, క్రియేట్ ఎపిక్ అని ఉంది. సో ఎపిక్లోకి వెళ్దాం. ఎపిక్ నేమ్ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది క్రియేట్ చేయాలి. సో ఏం చేయాలి, ఎపిక్ ఏంటంటే ఒక మాడ్యూల్ కాబట్టి, సో మై ఇన్ఫో మాడ్యూల్ అని పెట్టుకుందాం. Okay. ఓకే, దీని సమ్మరీ రాయాలి. సమ్మరీ ఏంటంటే మై ఇన్ఫో ఆల్ ద ఫీచర్స్ రిలేటెడ్ టు మై ఇన్ఫర్మేషన్, మై ఇన్ఫో ట్యాబ్ నీడ్ టు బి డెవలప్డ్ అండ్ టెస్టెడ్. ఓకే, పెట్టి క్రియేట్ కొడదాం. క్రియేట్ కొడితే చూడు ఎపిక్ క్రియేట్ అయింది. ఓకే, ఓకే, ఎపిక్ క్రియేట్ అయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి, స్టోరీస్కి వెళ్ళాలి. సో ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ జీరాలో ఇష్యూస్ అనే వర్డ్ వాడతారు బాగా. Okay. ఇష్యూస్ అంటే మీనింగ్ డిఫెక్ట్స్ అనో మిస్టేక్స్ అనో కాదు. జీరాలో ఇష్యూస్ అంటే స్టోరీస్, కరెక్ట్గా చెప్పాలంటే ఎపిక్, స్టోరీస్, టాస్క్స్, టెస్ట్ కేసెస్ ఆర్ బగ్స్, ఇవన్నిటిని కూడా ఇష్యూస్ అనే పేరుతోటే పిలుస్తారు. Okay. ఇప్పుడు ఇక్కడ చూడు ఇష్యూస్ కంప్లీటెడ్ ఎస్టిమేట్ ఉంది. సో ఇష్యూస్లోకి వెళ్తే మనకి ఏంటి, ఏం ఇష్యూస్ ఉన్నా, ఏం క్రియేట్ చేయండి అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బ్యాక్లాగ్లో ఒక ఎపిక్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఇష్యూస్కి వెళ్దాం. చూడు ఇక్కడ బ్యాక్లాగ్లో మనం ఎపిక్ క్రియేట్ చేశాక ఇక్కడికి వచ్చి ఇగో ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ స్టోరీ, టాస్క్, బగ్ అని ఉంది. ఓకే, మనం స్టోరీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్టోరీ రాయాలి. సో ఏం స్టోరీ క్రియేట్ చేద్దాం. మన స్టోరీ అంటే యాజ్ అన్ ఎంప్లాయీ ఐ మస్ట్ బి ఏబుల్ టు లాగ్ ఇన్ టు ద అప్లికేషన్. ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, సో స్టోరీ క్రియేట్ అయింది. ఇట్లాగైనా చేయొచ్చు, లేదంటే ఇష్యూలోకి వెళ్ళి ఇక్కడ ఇష్యూ టైప్ స్టోరీ. Okay. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చేసాము. దట్ వన్ సో ఈ స్టోరీ క్రియేట్ చేశాక క్రియేట్ ఇష్యూ ఇన్ ఎపిక్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ స్టోరీ వస్తుంది. ఓకే, నువ్వు ఏం స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, స్టోరీ సమ్మరీ ఏంటి. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేయాలనుకుంటున్న స్టోరీ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా అటాచ్మెంట్స్ ఉందంటే స్టోరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ని అటాచ్ చేస్తాం. స్టోరీ డిస్క్రిప్షన్,
జస్ట్ కిందకి వచ్చాక రిపోర్ట్ ఎవరు చేయాలి, ఏమైనా బ్లాక్స్ ఇష్యూస్ ఏంటి, ఇష్యూస్ ఏం లేవు. ఇష్యూస్ ఏంటంటే ఎపిక్ని అటాచ్ చేస్తున్నాం మనం. ఓకే, సింబల్స్ చూసుకో, ప్రయారిటీ లేబుల్స్ ఏం అవసరం లేదు. ఎపిక్ లింక్ అనేది మళ్ళీ తర్వాత లాస్ట్కి వస్తుంది. స్ప్రింట్, మనం స్ప్రింట్ ఇంకా క్రియేట్ చేయలేదు కదా, స్ప్రింట్ క్రియేట్ చేద్దాం. సో ఇది అయిపోయాక క్రియేట్ కొడితే స్టోరీ వస్తుంది. ఇక్కడికి వచ్చి మనము క్రియేట్ స్ప్రింట్ కొడదాం. సో మనం ఇక్కడ క్రియేట్ స్ప్రింట్లో స్ప్రింట్ ప్లాన్ చేయాలి. ఓకే, ఇది సో ప్లాన్ స్ప్రింట్. ఇప్పుడు ఈ బ్లాక్ ఫ్లాగ్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేద్దాం ఈ స్ప్రింట్లో. సో ఈ స్ప్రింట్లో మీకు ఈ స్టోరీ వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ స్ప్రింట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, స్ప్రింట్ నేమ్, నువ్వు స్ప్రింట్ నేమ్ ఉన్నది ఇచ్చుకోవచ్చు, లేదంటే జనరల్గా ఇలా ఉంటుంది. నేమ్ వచ్చేసి 2021 స్ప్రింట్ 1. స్ప్రింట్ 2 వీక్స్ కదా, January 1st ఆ స్టార్ట్ అయిన డేట్ నుంచి ఇలా 2 వీక్స్ డేట్ పెట్టుకుంటారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాటి నుంచి ఎండ్ డేట్ పెట్టుకోవాలి. స్ప్రింట్ ఎండ్ డేట్ ఇవాళ 28th పెట్టాం కదా, ఇవాళ డేట్ ఎంత, ఇవాళ 11th వస్తుంది. ఇది ఎండ్ 2 వీక్స్ అంటే 11th వస్తుంది. ఓకే, స్ప్రింట్ గోల్ ఏంటి, ఆ గోల్స్ యాడ్ చేసుకొని స్టార్ట్ కొట్టాం. సో నౌ this is how our sprint board looks. Okay, to do, in progress, done. ఓకే, నువ్వు ఇది ప్రాక్టీస్ చెయ్యి. డౌట్ ఉంటే నాకు చెప్పు, నాకు మెసేజ్ పెట్టు, నేను చెప్తాను. ఓకే, ఏం లేదు, జస్ట్ నువ్వు ప్రతిదీ అటు ఇటు మూవ్ చేసుకుంటూ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు we have created this one sprint task క్రియేట్ చేసాము, స్టోరీ క్రియేట్ చేసాము. మనం ఇప్పుడు ఏం చేయాలి, దీని మీద టాస్క్ క్రియేట్ చేయాలి కదా. సో క్రియేట్ సబ్ టాస్క్ వచ్చి క్రియేట్ సబ్ టాస్క్ కొట్టాం. సబ్ టాస్క్ ఏముంటుంది, డెవ్ అని పెట్టుకొని కోడింగ్ ఒక టాస్క్, ఇంకొక టాస్క్ వచ్చేసి డెవ్ అని పెట్టుకొని యూనిట్. డెవలపర్ ఆయన టాస్క్లో ఆయన క్రియేట్ చేస్తాడు, టెస్టర్లో మన టాస్క్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇంకోటి వచ్చేసి క్యూఏ టెస్టింగ్, టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్. ఓకే, నెక్స్ట్ క్యూఏ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ డాక్యుమెంటేషన్. ఓకే, క్రియేట్. సో అయిపోయింది, మనము సబ్ టాస్క్ కూడా యాడ్ చేసాము, క్లోజ్ చేసి. సో ఇక్కడ టాస్క్లో వచ్చేది. ఓకే, సో ఇది జీరాలో మనం చేసే టాస్క్లు క్రియేట్ చేయడం, మనం చేసే పని. టాస్క్లు క్రియేట్ చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఏంటి, ఇక్కడ పీపుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు పీపుల్ ఒక టీమ్ని యాడ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈ టాస్క్ అసైన్ చేయడం కానీ. టాస్క్ ఎవరికి అసైన్ చేయాలి, ఇక్కడ టు డూ రిపోర్ట్ అసైన్, ఎవరికి అసైన్ చేస్తున్నావు, స్ప్రింట్ ఇది. ఓకే, దీనికంటే ముందు ఇక్కడ ఏం చేస్తామంటే మనము, సో ఇక్కడ చూడు, మనం ఇది యాడ్ చేసాం కదా, స్టోరీకి యాడ్ చేసినప్పుడు ఈ టాస్క్స్ అన్ని యాడ్ చేసాము, ఎపిక్ లింక్ చేసాము. సో ఇది ఈ స్టోరీని ఎవరికి అసైన్ చేస్తున్నాడు, ఓనర్. స్టోరీకి వచ్చేసి ఓనర్ ఉంటారు ఒకరు, టాస్క్లు వేరు, స్టోరీ వేరు. స్టోరీకి రెస్పాన్సిబుల్ ఒకరు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ ప్రొడక్ట్ ఓనరే ఉంటాడు. ఓకే, తర్వాత స్టోరీ పాయింట్స్. ఇప్పుడు ఇది మనం యాజ్ అన్ ఎంప్లాయీ మస్ట్ బి ఏబుల్ టు లాగిన్ ఇన్ టు ద అప్లికేషన్. So what we will do is like we will go through the story. We will discuss in our sprint plan meeting.
సో లాగిన్ ఫంక్షనాలిటీ చేయాలంటే డెవలపర్కి ఎంత టైం పడుతుంది, టెస్టర్కి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ చెక్ చేసుకొని డెవలపర్లు వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ మీద 3 పాయింట్స్ ఇస్తారు. సో 3 పాయింట్స్ యాడ్ చేసామన్నమాట. ఓకే, ఇది పాయింటింగ్. ఓకే, మనం పాయింట్స్ కూడా యాడ్ చేసాం. ఇలాగా టాస్క్ తీసుకున్నప్పుడు ఈ టాస్క్స్ వచ్చేసి టాస్క్స్ ఎవరికి అసైన్ చేయాలి, డెవలపర్ అయితే డెవలపర్కి వాళ్ళకి టాస్క్స్ అసైన్ చేసి క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన స్టోరీ వచ్చింది, స్టోరీకి టాస్క్స్ అసైన్ చేసాము, టాస్క్ ఎవరికి వెళ్ళాలో అసైన్ చేయాలో అసైన్ చేసాము, అంతా అయిపోయింది, స్టోరీ అన్నీ రెడీగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, డెవలపర్ పని చేసుకుంటే టెస్టర్ టెస్ట్ కేసులు రాసుకోవాలి. ఇక్కడ టెస్ట్ కేసులు ఎక్కడ రాస్తాం మరి మనం, దీంట్లో సపరేట్గా టెస్ట్ కేసులు రాయడానికంటూ లేదు జీరాలో యాక్చువల్గా. దానికోసం ఏం చేస్తామంటే జీరాలో ఒక థర్డ్ పార్టీ ఉంటుంది అన్నమాట. అదేంటంటే జాఫియర్ అని ఒక థర్డ్ పార్టీ టూల్ ఉంటుంది. సో టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ ఇంకో ఎడిషన్ గా లేదు ఇక్కడ దీంట్లో. సో ఏంటంటే మనం సపరేట్గా ఇక్కడికి వచ్చి జీరా టూల్లో మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఎట్లాషన్ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది, మార్కెట్ ప్లేస్లోకి వచ్చి క్లిక్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి దాని పేరు ఏంటంటే, దాన్ని ఏమంటారంటే జాఫియర్, ZEPHYR. ఓకే, జాఫియర్ ఫర్ జీరా టెస్ట్ మేనేజ్మెంట్ టూల్. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అని వస్తుంది, స్టార్ట్ ఫ్రీ ట్రయల్. ఈ మామూలుగా మనం ఎక్సెల్ రాస్తాము, ఎక్సెల్లో రాస్తాము. ఈ టూల్ వచ్చిన తర్వాత ఎక్సెల్లో అవసరం లేదు. ఓకే, సో స్టార్ట్ ఫర్ ఫ్రీ కొట్టేశాక ఇక్కడికి వస్తాం. సో యాడింగ్ జాఫియర్ ఫర్ జీరా టెస్ట్ మేనేజ్మెంట్ టూల్. సో మన టెస్ట్ మేనేజ్మెంట్ టూల్లో మనకి జాఫియర్ అనే ఒక ఇది యాడ్ అయి ఉంటుంది. ఇగో ఇక్కడ చూడు, యాడ్ అయింది, చూసావా కింద. సో దీన్ని క్లిక్ చేసుకొని క్లిక్ చేస్తే ఇక్కడ డిజైన్ క్రియేటెడ్ టెస్ట్ కేస్, సెర్చ్ టెస్ట్ కేస్, మనకు క్రియేటెడ్ టెస్ట్ కేస్. ఇక్కడ మనం టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తాం. సమ్మరీ. ఓకే, ఏమిటంటే లాగిన్ ఫంక్షనాలిటీ ఎలా రాస్తామంటే, యాజ్ అన్ ఎంప్లాయీ I should be able to log in to application. ఓకే, డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్ రాయాలి. యాజ్ అన్ ఎంప్లాయీ సేమ్, లేకపోతే అదే కాపీ పేస్ట్ చేసుకుంటాం. I must be able to log into application ఓకే, ఎవరు చేస్తారు, ఇష్యూస్ ఏంటి, ఇష్యూ ఏంటి అన్నప్పుడు ఇష్యూ కింద వచ్చేసి ఇది ఏంటి, దేనికి ఏ టాస్క్ కింద, ఇది ఈ స్టోరీ కింద. సో మీడియం లేబుల్స్, ఎపిక్ లింక్ అంటే ఎపిక్ లింక్ ఏంటి, ఎపిక్ లింక్ మై ఇన్ఫో మాడ్యూల్. స్ప్రింట్, ఏ స్ప్రింట్ ఫస్ట్ స్ప్రింట్. సో చేసుకొని క్రియేట్ చేస్తాం. ఓకే, ఇలాగా దీంట్లో టెస్ట్ కేసులు రాసుకోవడము. సో దిస్ ఈజ్ హౌ యూ కీప్ రైటింగ్ అనమాట. సో ఇక్కడ టెస్ట్ కేసెస్ రాస్తాం, టెస్ట్ ఎగ్జిక్యూషన్, ఇక్కడికి వెళ్ళి మనం టెస్ట్ ఎగ్జిక్యూషన్ సెర్చ్ చేసుకోవడము.
మనం కావాలంటే టెస్ట్ కేస్లో రాసుకొని దాన్ని ఇక్కడికి డైరెక్ట్ ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్సెల్ నుంచా? ఎక్సెల్ నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఇదికెళ్ళి ఎక్సెల్ ఉంటే ఎక్సెల్ అవన్నీ తీసుకొని డైరెక్ట్గా నువ్వు టెస్ట్ కేసెస్ ఇక్కడ రాసే బదులు క్రియేట్ టెస్ట్ కేస్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా ఇంపోర్ట్ ఇష్యూస్ నువ్వు డైరెక్ట్గా ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు కంప్లీట్. ఇంకా సర్చ్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది సర్చ్ టెస్ట్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవ్వచ్చు. ఎక్సెల్ క్లిక్ చేసుకొని ఎక్సెల్ అండ్ డెస్క్టాప్ ఎక్సెల్ నుంచి తీసుకొని డైరెక్ట్గా అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. వీ కెన్ యాడ్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జీరా సాఫ్ట్వేర్. సో ఎస్ఎల్ మెథడాలజీ అంతా దీంట్లోనే ఫాలో అవుతారు అంతా? దీంట్లోనే ఫాలో అవుతారు. సో ఇక్కడ మనము ఇప్పుడు కొన్నిట్లలో ఏంటంటే అంటే కొన్ని వర్షన్స్లో మీకు ఇష్యూస్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా టెస్ట్ అని కనబడుతుంది. మనం ఇక్కడ రాసాం కదా, ఇక్కడ కొత్త స్టోరీలోకి వెళ్ళి ప్రాజెక్ట్లోకి వెళ్ళి యాక్చువల్గా ఇక్కడ ఇష్యూస్ చెక్ చేసినప్పుడు మనకి కొన్నిట్లో డైరెక్ట్గా టెస్ట్ కేసెస్ డైరెక్ట్గా వస్తాయి, కొన్నిట్లో ఇక్కడ డాష్ బోర్డ్లో పైన వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, ఇది లేటెస్ట్ దాంట్లో ఇట్లా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఈ కోడ్ ఏంటి, ఈ కోడ్ అనే దాంట్లో ఏం చేస్తారంటే ఈ బిట్ బకెట్ కానీ గిట్ హబ్ కానీ వాడి గిట్ ల్యాబ్ కానీ వాడి డెవలపర్స్ వాళ్ళ కోడ్ మర్జ్ చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ వాళ్ళ కోడ్ ఉంటుంది. తర్వాత రిలీజెస్, ఇక్కడ మల్టిపుల్ రిలీజెస్ మనం ఒకేసారి మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో వర్షన్ క్రియేట్ చేస్తాము, ఎప్పుడు రిలీజ్ చేస్తాము ఏంటి అనే డేట్స్ అవన్నీ పెట్టుకొని ఫిక్స్ చేస్తాము. ఓకే, ఏమైనా సెట్టింగ్స్ చేయాలంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ ప్రాజెక్ట్ టైపు లింక్ ఏదైనా ఉంటుంది, ఇమేజ్ ఏదైనా ఉంటే ప్రాజెక్ట్ ఇమేజ్, డిస్క్రిప్షన్, ఎవరికి అసైన్ చేస్తున్నా ఏంటి, ఈ ప్రాజెక్ట్కి పీపుల్ని యాడ్ చేయాలి. మన దగ్గర మనం ఇంకొక పీపుల్ యాడ్ చేయలేదు కదా, సో మనం ఏదైనా ఈమెయిల్ ఐడి ఎవరు మెయిల్ ఐడి యాడ్ చేసి ఆయన రోల్ ఏంటి ఇలా యాడ్ చేయడం. అంటే మనం ఆల్రెడీ పీపుల్ ఉంటేనేమో అది వస్తారు సెర్చ్ కొడితే, లేకపోతే రారు. లేకపోతే మన నేమ్ సో దిస్ ఈస్ హౌ విల్ డూ ఇట్. పీపుల్ చాట్ ఆటోమేషన్ అంటే ఆటోమేషన్, ఇవన్నీ మనము సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో వర్క్ ఫ్లో సెట్ చేసుకోవచ్చు మనం ఇందులో. వర్క్ ఫ్లోస్ అంటే చూపిస్తా. ఇందులో వర్క్ ఫ్లోస్ అంటే
ఇవన్నీ టెస్ట్ చేస్తాడా మామూలుగా ఎవరన్నా స్క్రమ్ మాస్టర్ ఏమన్నా స్క్రమ్ చూస్తాడా? మాస్టర్ కానీ లేకపోతే డెవలపర్ వాళ్ళు ప్రోడక్ట్ మేనేజర్ ప్రోడక్ట్ ఓనర్ కానీ చేసి పెడతారు. చాలా వరకు వాళ్ళే చేస్తారు. మనం టెస్ట్ కేసెస్ టెస్ట్ చేస్తాము. ఇక రాను రాను మనకి ఉంటుంది కాబట్టి మనమే చేసుకుంటే మంచిది. ఉమ్. వర్క్ ఫ్లో అంటే ఏంటంటే ఇక్కడ వర్క్ ఫ్లో స్కీమాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి. అంటే ఎలా ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది. ఆ, అంటే మనం ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది మనం సెట్ చేసుకుంటాం. ఓకే. సెట్ చేసుకునే వర్క్ ఫ్లో ఉంటుంది, డయాగ్రామ్. ఇంకో ఇట్లా ఇది వర్క్ ఫ్లో అనమాట. టు డూ డన్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఒక వర్క్ ఫ్లో. ఇలా కాకపోతే ఇంకా వేరే రకం ఉంటుంది. ఇది మన ఇష్టం. ఇందులో కొంచెం ఇంకా మనం కొన్ని యాడ్ చేసుకోవచ్చు, కొన్ని సెట్ చేసుకోవచ్చు. మధ్యలో ఇంకొక టాస్క్ మనం ఇక్కడ ఇంకో టాస్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒకటి బగ్ అని ఇంకోటి పెట్టుకోవచ్చు. సో మన వర్క్ ఫ్లో ఎలా ఉండాలి అనేది మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అది సంగతి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వన్. సో బేసికల్గా ప్లగ్ అండ్ ప్లే. ఓకేనా? అర్థమైంది ఇక్కడ వరకు? అర్థమైందండి. ప్రాక్టీస్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు నన్ను. కూడా అయిపోయింది. కుదిరితే ఈ సాటర్డే ఈవినింగ్ ఒక క్లాస్ తీసుకుంటాను, మిస్ అయిన క్లాసెస్. సరే. ఒకవేళ జాయిన్ అవుతే మెసేజ్ పెడతాను గ్రూప్ లో, జాయిన్ అయితే సరే. ఓకే. ఓకే. సో రేపు ఈ బగ్జిల్లా అండ్ క్యూ టెస్ట్ ఏఎల్ఎం చూద్దాము. సో అయిపోతే మండే రోజు విల్స్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. మండే అయిపోతుంది. ట్యూస్డే నెక్స్ట్ వీక్ లో అయిపోతుంది సరే క్లాసెస్ మొత్తం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా అడగాలనుకుంటున్నావా? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం డౌట్స్ లేవు. ఒకసారి చూడాలంతా నేను చూసి. ఓకే మరి. సరే. అది ఈ వీడియో షేర్ చేస్తాను మీకు. సరే. మొన్నట్టు కూడా మండే మొన్న చెప్పారు కదా, అది ఒకసారి. అది యాక్చువల్గా రోజు క్లాస్ ఏమైందంటే అది వేరే ల్యాప్టాప్ లో చేశా. అవ్వలేదంటారా? అయ్యింది కానీ